హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక ప్రధానమైనటువంటి అంశం నిన్నటి వీడియోలో మనం చూడడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ అనేది విధాన నిర్ణయం అని చెప్పేసి కోర్టు పేర్కొనడం జరిగింది. అయితే నిన్నటి వీడియోలో మనం కూడా చెప్పడం ఏం జరిగిందంటే గనక ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం, మేము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేము, విజ్ఞప్తి చేయగలం అంటే జస్ట్ పరిశీలించండి అని చెప్పడం వేరు, ఆదేశాలు అంటే ఖచ్చితంగా ఇది జరిపి తీరాల్సిందే, మీరు ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే అని చెప్పడం వేరు. సో ఇందులో రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఎస్జిటిల పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేము, ప్రభుత్వం ఏదైతే నిర్ణయించినటువంటి నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేము. ఇక్కడ చూడండి, ఆదేశాలు ఇవ్వలేము కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఏదైనా ఉంటే గనక ప్రభుత్వం నిర్ణయం అనేది ఫైనల్. ప్రభుత్వం ఆ యొక్క నిష్పత్తిని ఏదైతే మనకు 70-30% రేషియో ఉందో అది మార్చొచ్చు, మార్చకపోవచ్చు, అది ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తేల్చి చెప్పినటువంటి హైకోర్టు విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మనకు లాస్ట్ టైము డబుల్ బెంచ్ ఇచ్చినటువంటి ఇక్కడ న్యూస్ కావచ్చు, ఇప్పుడు ఇచ్చినటువంటి దానికి చాలా వ్యత్యాసం అయితే ఉన్నది. సో మొత్తానికైతే ఈ యొక్క బిఈడి అభ్యర్థులు పోరాటం చేస్తున్నటువంటి కేసు పైన ఇక హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి సో దీనిపైన ఇంకా ఎలాంటి మరి వాదనలు ప్రతివాదనలు ఉండవు, కేసు మూసివేయడం జరిగింది. పదోన్నతుల బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. మరి స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఏదైతే ఎస్జిటిలకు పదోన్నతుల ద్వారా మరి ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమేనా అని చెప్పేసి తేల్చి చెప్పింది అనమాట. సో ఈ యొక్క రేషియో ఏదైతే వీళ్ళు కోరడం జరిగింది, 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి రావాలి, 20% అనేది ప్రమోషన్స్ కి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు చెప్పినటువంటి దానిపైన కోర్టు ఏం చెప్పిందంటే అది వాళ్ళ నిర్ణయం, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. కావాలంటే కాకపోతే మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తాం, వీళ్ళు నిరుద్యోగులుగా కోరుతున్నారు కాబట్టి మీరు పరిశీలించండి అని రిక్వెస్ట్ చేస్తాం, కానీ మేము ఆదేశాలు అయితే జారీ చేయలేమని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ కె కిరణ్ కుమార్ గారు మరో 19 మంది పిటిషన్ ఎవరైతే వేశారో వాళ్ళ పేర్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది. 1999 నాటి జీవో 108 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. సో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతుల ద్వారా ఎస్జిటిలకు 20% అంతకంటే తక్కువగా, మరి ప్రత్యక్ష నియామకాల ద్వారా 80% అంతకంటే ఎక్కువగా కేటాయించేలా చూడాలని చెప్పారు. మరి ఏర్పడినటువంటి ఖాళీలను నోటిఫై చేసి డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాదనలో విన్నటువంటి ధర్మాసనం ప్రభుత్వము స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా 33%, మరి ఎస్జిటిలకు పదోన్నతుల బదిలీల ద్వారా 66% భర్తీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి తెలిపింది. ఎస్జిటిలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి స్పష్టం చేసింది. పిటిషనర్లు వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా గాని తమ అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవచ్చని పేర్కొంటూ మరి పిటిషన్ ను విచారణ మూసివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మిత్రమా. సో ఇక్కడ ఒకటే గమనించాలి, ఇక ఈ బిఈడి పోస్టులకు సంబంధించి డిఎస్సిలో ఎక్కువ పోస్టులు వస్తాయని చెప్పేసి మీరైతే ఇంకా ఊహించకండి. సో ప్రభుత్వం హైకోర్టు అనేది ఫైనల్ గా ఆ కాపీ ఇవ్వడం జరిగింది, అది ప్రభుత్వానికి వదిలేసింది. ప్రభుత్వము ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంలో మేము ఏం జోక్యం చేసుకోలేము, వాళ్ళు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచిదని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక విషయానికి వస్తే ఎస్జిటి పదోన్నతుల్లో మరి జోక్యానికి హైకోర్టు నిరాకరణ, అది ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగం అని చెప్పేసి వెల్లడి చేసింది అనమాట. సో ఫైనల్ గా నిన్న వీడియోలో కూడా నేను అదే చెప్పాను, అది ఫైనల్. సో వాళ్ళ ఇష్టం అది. సో కాబట్టి ఇక్కడైతే మరి ఇక్కడ ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోరు ఖచ్చితంగా. సో అది మీరు గమనించాలి. ఇక జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఏవి విఆర్ఓ పోస్టులకు సంబంధించి నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి విఆర్ఓ గాని విఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది. మరి 10,954 జిపిఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే ఉన్నారు.
వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు వస్తాయి, సర్వీసు పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ పోస్టులు మొత్తం ఏవైతే 10,954 పోస్టులు ఉన్నాయో మొత్తం కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే బాగుండని చెప్పేసి ఇక్కడ మరి వీళ్ళైతే పేర్కొంటున్నారు. నిజంగా అన్ని పోస్టులు మనం అనుకున్నాం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక 4-5 వేలు వస్తుండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. మొత్తం పోస్టులు వస్తే గనక చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదని ఇక్కడ గమనించాలి. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూడండి, ఈ యొక్క 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసిందనమాట. సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలను విఆర్ఏలను తీసుకోవడం వల్ల మరి ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే మరి జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ శాఖ ఉన్నత అధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తున్నది. ఉన్నత అధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకం పైన సర్కారు తుది నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్టుగా దీంట్లో ఇచ్చినటువంటి సారాంశం. సో మనకు దీనిపైన ప్రభుత్వం అయితే మళ్ళొకసారి ఆలోచిస్తుంది అనమాట. సో పాత వారిని తీసుకునే బదులు మొత్తం ఈ యొక్క 10,954 పోస్టులను టోటల్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీచర్ల ప్రమోషన్ విధానంలో జోక్యం చేసుకోం, నేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. ఏమంటుంది? నేరుగా ప్రభుత్వాన్ని ఆశ్రయించండి, హైకోర్టు స్పష్టీకరణ చేయడం జరిగిందనమాట. అంటే మీరు ప్రభుత్వాన్ని ఆశ్రయించండి, ప్రభుత్వం ఎలా చెప్తే అలా. సో ప్రభుత్వాన్ని మీరు కోరుకోండి, ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అది ప్రభుత్వ నిర్ణయమే కాబట్టి దీంట్లో మేము ఎలాంటిది మరి చెప్పదలుచుకోలేదు అన్నట్టుగా కోర్టు అయితే చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి చాలా వ్యత్యాసం అయితే ఉన్నది. మొత్తానికైతే ధర్మాసనం ఫైనల్ గా ఏది చెప్తే అది జరగాలి కాబట్టి సో మరి దీని ప్రకారంగా చూసినట్లయితే రాబోయే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎలాంటి పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే లేదు మిత్రమా. ఉన్నటువంటి పోస్టులకే మీరు చూసుకొని వేకెన్సీ లిస్ట్ చూసుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.